అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఈ రోజు ఏం జరుగుతా ఉంది అంటే జగనాసుర వధ డే ట్రెండ్ జరుగుతా ఉందన్నమాట. ఇదేంటిది జగనాసుర వధ అంటారా? ఈ రోజు జూన్ 4వ తారీఖు, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ భవితవ్యం మారిపోయినటువంటి రోజు. ఒక హిస్టారికల్ రిజల్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన ఎన్నో ఆశలతో కలలతో జగనాసురుణ్ణి అన్ని తరిమేసి కూటమి ప్రభుత్వానికి అఖండమైనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి రోజు. నా అంత తోడు లేడు, నన్ను మించిన మొనగాడు లేడు, నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పేసి బహిరంగంగా ప్రగల్భాలు వలికి తొడలు జబ్బలన్నీ వాసిపోయేటట్లు కొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాడు పగలగొట్టిన రోజు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతో అధికారాన్ని ప్రజలు కట్టబెట్టినటువంటి రోజు. ఈ రోజుని కూటమి కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్ గా అయితే ఇది చేసుకునే వాళ్ళు కాదేమో, కాకపోతే అటువైపు వైఎస్ఆర్సీపీ నాయకత్వం సోషల్ మీడియా కార్యకర్తలు మొత్తం ఈ జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించారనమాట. దాంతో చిర్రెత్తుకొచ్చినటువంటి ప్రజలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా ఏం చేశారంటే వెన్నుపోటు దినోత్సవం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిచారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతా ఉన్నారు అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా నేను 99.9% హామీలన్నీ నెరవేర్చేశాను, ప్రజలు నా పరిపాలనలో చాలా ఆనందంగా బతికేశారు, ప్రజలు ఒక్కొక్కరు వేడి అన్నంలో బంగారు రేకులను కలుపుకొని తినేవాళ్ళు, నా పాలనలో అంత అద్భుతంగా బతికేశారు, అంత బాగా చూసుకున్నప్పటికీ కూడా జనాలు నాకు సీఎం సీటు కాదు కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఫీల్ అవుతా ఉన్నాడు. ఆయన గారి ప్రెస్ మీట్లు మాటలు వింటే మనకు అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన గారి హావభావాలు, ఆ పలుకులన్నీ పలికేటప్పుడు ప్రజల మీద ఆయనకు పీకల దాకా కోపం ఉంది అనేటటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. దాన్ని ఏ విధంగా వ్యక్తపరచుకోవాలో తెలియక డైరెక్ట్ గా జనాలు నన్ను వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడితే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా వచ్చే ఎలక్షన్ లో రావు కాబట్టి ఆయన గారు ఇండైరెక్ట్ గా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఆయన గారు ట్రెండ్ చేయమని సోషల్ మీడియాలో తన పేటిఎం పెయిడ్ బ్యాచ్ ని తోలేడు అనమాట. వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అంటుంటే ఇటువైపు నుంచి కూటమి కార్యకర్తలు వెన్నుపోటు దినోత్సవం కాదురా, ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక రాక్షసుడిని జనాలు తరిమేసిన రోజు, ప్రజలందరికీ స్వేచ్ఛ కలిగిన రోజు, మళ్ళీ స్వాతంత్రోద్యమం తర్వాత స్వతంత్రాన్ని సంపాదించుకున్నంత హ్యాపీగా జనాలు ఆనందంగా ఊరూరా సెలబ్రేషన్లు చేసుకున్నటువంటి రోజు కాబట్టి ఈ రోజు జగనాసుర వధ జరిగినటువంటి రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు కూడా ట్రెండ్ చేస్తా ఉండేటటువంటి పరిస్థితి. పాయింట్ ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పదలిచేది, వెన్నుపోటు మీకు ప్రజలు పొడవలేదు, మీరు జనాలకు వెన్నుపోటు పొడిచారు. మద్యపాన నిషేధం చేస్తానని జనాలకు మీరు వెన్నుపోటు పొడిచారు. ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాను అని చెప్పేసి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. అలాగే పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొని వస్తా, ప్రత్యేక హోదా మెడలోంచి సాధిస్తా, ఇట్లా చెప్పుకుంటా పోతే 2019 మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మాట తప్పి జనాలకు వెన్నుపోటు పొడిచారు. అందుకనే జనాలు మిమ్మల్ని కాదని కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి మీరు మైండ్ లో నుంచి జనాలు నాకు వెన్నుపోటు పొడిచారు అనేటటువంటి ఆలోచనను అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా మీరు ఎందుకు ఓడిపోయినారో గ్రహించండి. అది గ్రహించనంత వరకు మీరు ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారన్నమాట. ఇక కూటమి కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే ఏడాది అయ్యిందని చెప్పేసి వార్షికోత్సవాలు చేసుకోవడం కాదు నాయనలారా. మీ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో మీ నాయకులు ఏమేం చేశారు, ఏమేం పథకాలు అమలు చేశారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చారు, అంటే ఇంకా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు, ఇట్లాంటివి బాగుపడేటివి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటివి మీరు ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందే తప్ప ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించాం అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఓడించారు, ఇంకొకసారి ఓడించడానికి ఏం కావాలన్నా అది చేసి తగలబడండి. ఇంకా పేటిఎం డార్లింగ్స్ మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదన్నా కాంగ్రెస్ అన్నా చూసుకోండి, ఊరికి ఎందుకు ఆయన నమ్ముకొని, ఆయన ఎట్లయినా చెంచలు కూడా చేయలే పర్మనెంట్. ఆయన నమ్ముకుంటే ఇప్పుడు ఈ రోజు రేపు ఆ పేటిఎంలో 5 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అట్లనే నమ్ముకున్నారంటే ఇంకా అవి రావు. కాబట్టి ఆ కాంగ్రెస్ ని నమ్ముకోండి, ఆ షర్మిలమ్మని నమ్ముకోండి, ఇంకో 2.5 రూపాయలు ఎక్స్ట్రా వేసిస్తుంది కావాలంటే. ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి పార్టీలకు పోండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఏం బాగుపడతారా నాయన మీరా. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.